समझौता किया। తెలుగుదేశం పార్టీకి రైట్ ఏపీలో ప్రధాని రోడ్ షోని మనం చూస్తున్నాం. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ప్రధాని రోడ్ షో కొనసాగనుంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రధాని ఫోటోలతో ముందుకు కదులుతున్న మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇరువైపులా ప్రధానిని చూడటానికి గుమిగూడిన ప్రజలు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏకంగా 5,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. భారీ ఎత్తున ఫ్లడ్ లైట్ల నడుమ మెల్లగా ముందుకు కదులుతున్న కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ రోడ్ షోతో ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కోడ్ వచ్చాక ఇప్పటి వరకు ఏపీలో 4 బహిరంగ సభలకు మోదీ హాజరయ్యారు. మొదటి విడతలో అయితే చిలకలూరిపేటలోని బహిరంగ సభకు హాజరయ్యారు. రెండో విడతలో రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలో సభ నిర్వహించిన తర్వాత రాజంపేట సభ ముగించుకొని ఇప్పుడు విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఎస్, మోదీ రాకతో అక్కడున్న క్యాడర్లో కాస్త జోష్ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే చుట్టుపక్కల వారిని కూడా ప్రతి ఒక్కరికి పలకరిస్తూ ముందు కదులుతున్న మోదీని మనం చూస్తున్నాం. సో అతి రద్దీ అయిన ప్రాంతం బెన్ సర్కిల్ మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ కాస్త ఆంక్షలు విధించారు. ఈ రోడ్ షో ఉన్నంత వరకు ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నారు. బెన్ సర్కిల్ వరకు సాగే ఈ రోడ్ షోకి జన నీరాజనం మనకి కనిపిస్తోంది. సో ముఖ్యంగా మోదీని చూడటానికి ప్రజలు గుమిగూడారు. సో ఇరువైపులా భారీగా తరలి వచ్చిన ప్రజల మధ్యలో నుంచి మోదీ రోడ్ షో కొనసాగుతోంది. ఎక్కడా కూడా పవర్ కట్ అనేది లేకుండా ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకే భారీ ఎత్తున ఫ్లడ్ లైట్ల నడుమ మోదీ కాన్వాయ్ ముందుకు కదులుతోంది. 5,000 మంది పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ రక్షణ వలయం మధ్య మనకి మెల్లగా ముందుకు కదులుతున్న రోడ్ షో మీరు చూస్తున్నారు. ఈ సెల్ ఫోన్ల నుంచి చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. సో ప్రజలందరూ మోదీని క్యాప్చర్ చేయడానికి ముందుకు వస్తున్న దృశ్యం కూడా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మోదీకి అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది జై హో మోదీ, జై హో భారత్ అంటూ, ఎస్ మీరు చూడొచ్చు, జై హో మోదీ, జై హో భారత్ అంటూ రాసుకుని వచ్చి అక్కడ ప్రదర్శిస్తున్న ప్లకార్డ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ మోదీ రోడ్ షోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఓవర్ టు యు. విజయవాడ బందరోడ్లో టీవీపీ దగ్గర ప్రారంభమైంది.